హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సండే రోజు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి కేజీ చికెన్ తెప్పించాము మా హస్బెండ్తోనైతే. కొంచెం పసుపు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. సింపుల్గా ట్రై చేయండి, ఎక్కువ గరం మసాలా లేకుండా. ఇలాచి 4 వేసుకోండి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి ఇష్టం ఉంటే. నా దగ్గర పుదీనా తక్కువ ఉంది కాబట్టి కరివేపాకు కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఒకటి, ఇంత కారం వేసుకోండి, ఇంత సాల్ట్ వేసుకోండి. సింపుల్గా అనమాట, సింపుల్గా బిర్యానీ చేసేది. కొంతమంది గరం మసాలా వాడొద్దు అంటారు కదా, తక్కువ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ఒక 5 రూపీస్దే, 1 కప్పు పెరుగు, ఇంత అల్లం పేస్ట్, కొంచెం ఆనియన్, ఫ్రై ఆనియన్ వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేసుకోవాలనుకుంటే లెమన్ నేను 1 పిండి వేసుకున్నాను, 1 లెమన్ తీసుకొని పిండుకున్నాను. మీరు 2 అయినా పిండుకోవచ్చు. ఇంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ వరకు బాగా కలపాలి. బాగా పిసికి కలపాలి. ఆనియన్ అంతా పట్టాలి, లెమన్ అంతా పట్టాలి బిర్యానీకి. ఇలా కలిపి ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత బాగా ఒక 1/2 కేజీ బియ్యం తీసుకోండి, బాగా కడిగి అందులో ఇంత వాటర్ వేసి, ఇంత పుదీనా, 4 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకోవాలి, ఇంత కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, సాజీరా, ఇంత సాల్ట్, ఎందుకంటే రైస్కి సాల్ట్ పట్టాలి కదా. పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నం ఉడికాక సగమే బాయిల్ కావాలి. మనం కలిపి పెట్టుకున్న బిర్యానీలోకి ఇంత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఫుల్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా వేసుకోండి. వేసుకున్నాక ఇలా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ మీద పెట్టేసుకోండి. తర్వాత కలర్ వేయండి. ఇలా ఉడికినాక మీదికెళ్ళి దించాక ఇంత కొత్తిమీర, ఇంత ఆనియన్, ఫ్రై ఆనియన్. ఫైనల్గా బిర్యానీ రెడీ అయింది. చూడండి, ఇలా ట్రై చేసి. ఎక్కువ గసగసాలు వేయకుండా షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది. సూపర్గా ఉంటుంది. ఈరోజు టుడే స్పెషల్. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని జరా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.